హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఊటుకూరి. మురారి సినిమాను ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రిలీజ్ ను ఫ్యాన్స్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. పెళ్లి పత్రికలు కూడా కుట్టిచ్చేస్తున్నారు. మురారి పెళ్లి సీన్ ను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసేలా కనిపిస్తున్నారు. అయితే ఈ రిలీజ్ సందర్భంగా అభిమానులు చేస్తున్న చిట్ చాట్ కు కృష్ణవంశీ ఇస్తున్న రిప్లైలు వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే క్రమంలో మీడియా సంస్థ మురారి ఫ్లాప్ అని ఓ మీడియా సంస్థ చెప్పుకొచ్చింది. దానికి కృష్ణవంశీ మంచి రిప్లై ఇచ్చారు. కృష్ణవంశీ తీసిన మురారి క్లాసికల్ చిత్రంగా ఉంది. అందులో పాటలు, ఎమోషనల్ సీన్స్ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి. అయితే కృష్ణవంశీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ వస్తున్నారు. మురారి రిలీజ్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న హంగామాలో కృష్ణవంశీ భాగమయ్యారు. అభిమానులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు రిప్లై ఇస్తున్నాడు. అయితే తాజాగా ఓ మీడియా సంస్థ మురారిని ఫ్లాప్ అని చెప్పింది. దీనిపైన కౌంటర్ వేశాడు. మురారి కమర్షియల్గా వర్కౌట్ కాలేదని, ఫ్లాప్ సినిమా అన్నట్టుగా సదరు మీడియా సంస్థ ట్వీట్ చేసింది. దీనిపై కృష్ణవంశీ లెక్కలతో సహా రిప్లై ఇచ్చాడు. తాను కొన్న ఏరియాకు ఎంత లాభం వచ్చిందో చెప్పుకొచ్చారు. ఈస్ట్ గోదావరి ఏరియాను నిర్మాత రామలింగేశ్వరరావు దగ్గర నుంచి 5 ఏళ్లకు గాను 55 లక్షలకు కొన్నాను. కానీ ఫస్ట్ రన్లోనే 1,30,00,000 వచ్చాయి. ఇక ఒకవేళ కలెక్షన్లే సినిమా విజయానికి కొలమానమని మీరు అనుకుంటే ఇది హిట్టో ఫ్లాపో మీరే నిర్ణయించుకోండి కౌంటర్ వేశారు. కృష్ణవంశీ ప్రస్తుతం ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ వస్తున్నారు. అంతఃపురం సినిమాలోని అసలేం గుర్తుకురాదు పాటలో సౌందర్య వేసుకున్న చీరల రంగులు మారుతూనే ఉంటాయి. వాటి ఐడియా ఎలా వచ్చింది అంటూ కృష్ణవంశీని అడిగాడు ఓ నెటిజన్. దానికి వెనుకున్న సీక్రెట్ను కృష్ణవంశీ చెప్పేశారు. అది అసలు తన ఆలోచన కాదని, సినిమా తీసినప్పుడు అలా లేదని, జెమినీ మ్యూజిక్లో వేసినప్పుడు ఎడిటింగ్ ఎలా చేశారో అతడికే క్రెడిట్ ఇచ్చేస్తున్నానని కృష్ణవంశీ చెప్పేశారు. ఈ విషయం ఇప్పుడు తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. మీరు నిజంగానే గ్రేట్, ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికి ఇచ్చేస్తున్నారంటూ కృష్ణవంశీ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. మురారి రిలీజ్ను మాత్రం కృష్ణవంశీ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.